Good afternoon, all of you. This is Shekhar here. ఈరోజు మనం చూస్తుంది 30 minutes టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్. అయితే దీంట్లో మనకి మొన్న ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ట్యూస్డే ఏప్రిల్ 13th మనకి ఒక ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ నుంచి ఫామ్ చేసుకొని ఒక ఫాల్ని క్రియేట్ చేసింది మార్కెట్. అయితే ఈ ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్లో మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది. అంటే ఫాలింగ్ వెజ్ ప్యాటర్న్ని బ్రేక్ చేస్తూ నిన్న మండే బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్ అవుట్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అయింది. అయితే ఇది ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. ఇప్పుడు దీని టార్గెట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది చూసారా, ఇది ఎక్కడుంది టార్గెట్ 48,300 అంటే ఎంత 48,300 చూపిస్తుంది. ఫస్ట్ అక్కడ దాకా ఇది రీచ్ అవ్వాలంటే ఇక్కడ మనం ఏదైతే ఒక 50% రేంజ్ అనేది మనం ఫామ్ చేసుకున్నాం, ఫిబ్ రేంజ్ని మనం ఫ్లాట్ చేసుకున్నాం కదా, అది బ్రేక్అవుట్ అయితేనే ఇక్కడ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. లేదనుకుంటే ఇది మళ్ళీ ఇక్కడి నుంచి రివర్సల్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఈ జోన్ని టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండు జోన్ల మధ్య ఉన్నంత వరకు మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంటుంది. ఇది గమనించి మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? అంటే ఏది 100% మనకి మార్కెట్లో మనం అజంప్షన్ చేయలేము, కానీ కొన్ని ఇండికేటర్స్ అది ఇక్కడ ప్రీమియం ఇండికేటర్స్ ఉంటాయి. అంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్లో మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ చార్ట్ ఇప్పుడు ఇక్కడ ఇండికేటర్స్లో ఉన్నాయి కదా, ఇండికేటర్స్, స్ట్రాటజీస్, ప్రొఫైల్స్, ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్లో ఆల్ చార్ట్ ప్యాటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది ట్రేడింగ్ వ్యూలో. దీన్ని మనం కానీ యూజ్ చేసుకుంటే చాలా వరకు మనం బెనిఫిట్ పొందొచ్చు. యూజ్ చేసుకోవచ్చు. దీన్ని టెక్నికల్ పర్పస్గా మనం యూజ్ చేసుకొని కొంచెం ప్రాఫిట్స్లో ఉండడానికి మనం ట్రై చేయొచ్చు. అంటే లాస్లోకి వెళ్ళకుండా ఉండడానికి మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నేను ఈ చిన్న షార్ట్ వీడియోలో కొంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే దీనిపైన మీకు ఫుల్ వీడియో తొందరలోనే నేను రిలీజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.